టుడే ఐఎమ్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద టాపిక్ ఐసైట్. కళ్ళు. ఏమండి? కళ్ళు. ఎంతమంది కళ్ళు ఉన్నాయి? అందరికీ ఉన్నాయి. కానీ బైబిల్ ఏమంటుందంటే వారి కళ్ళుండి కూడా వారు చూడరు. సో కన్నుల్ని మనం చూడటానికి వాడతాము. కళ్ళు అనేది చాలా రకాలుగా వాడబడుతుంది మనకి తెలియకుండానే. ఇవాళ ఏంటో చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ద టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ చూద్దాం. అది కొంచెం లజ్జవాళ్ళ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్. అసలు మనకి కళ్ళ వల్ల మనకి ఏంటి ఉపయోగం? ఇంపార్టెన్స్ ఆఫ్ ఐస్. ఫస్ట్ అసలు కళ్ళు లేకపోతే ఏమవుద్ది? ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు, మన లైఫ్ స్టైల్ ఏంటి, ఆఖరికి ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు అనేవి ఆత్మీయంగా గాను శారీరకంగాను మనకి చాలా ఉపయోగం. కళ్ళు లేకపోతే మనకి సరిగ్గా చూడలేము. ఫస్ట్ చూడలేము, సరిగ్గా అర్థం కాదు కొన్ని విషయాలు. మనకి చెప్తే అన్నీ అర్థమవుతాయా అంటే చూస్తే అర్థమవుద్ది అంటుకుంటాం. అంటే చూస్తే అక్కడ ఎట్లా ఉందని అర్థమవుద్ది. కొంతమంది కళ్ళు సైకిల్ చేస్తారు అంటే వెళ్ళిపోమని. కళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కళ్ళలోంచి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి కొంతమందికి. కళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఎప్పుడైనా ఎవరిని చూడంగానే ఎవరిలో అయితే సాతాను గాడు ఉన్నాడో, ఎవరిలో అయితే అపవాదం ఉన్నాడో వాడు వణికిపోవటం మొదలెట్టాడు. కళ్ళల్లో పవర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కళ్ళల్లో పవర్ ఉంటుంది. పెద్దోళ్ళు పిల్లల్ని ఇలా చూడంగానే ఆగిపోతారు. వాళ్ళు ఏం కనపడింది? వాళ్ళ కళ్ళల్లో భయం కనపడింది. అదే కళ్ళతో తల చూస్తుంది అనుకో, పరిగెత్తుకుంటూ వస్తారు. ఏం కనపడింది? చూడండి, కళ్ళు మాట్లాడతాయి ప్రియమైన దేవుని బిడ్డ. కళ్ళతో మనం మాట్లాడతాం, నోటితోనే కాదు, కళ్ళతో మాట్లాడతాం. కళ్ళకు ఒక పవర్ ఉంది. కొంతమంది కళ్ళు చూస్తారు, వాళ్ళ పైన ఆకారం కనపడుతుంది. కొంతమంది లోపల ఉన్నాయి కూడా కనపడతాయి వాళ్ళకి. ఎందుకు ఎట్లా కనపడతాయి అంటే, ఆయన అంతరంగంలో ఉన్న వాటిని పరిశోధించువాడు, పరిశీలించువాడు అని ఆయనకి పేరుంది. ఎల్రోయ్, సమస్తం చూచువాడు ఆయన. ఆయన వారముగా మనం ఉంటే మనం కూడా అన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. నిజంగా మనం ఇక్కడ ఉంటాం, హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలియదు. నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. నేను తమ్ముడితో మాట్లాడుతుంటే ఎప్పుడు వచ్చారన్న హైదరాబాద్ అని అడుగుతున్నాడు. నేనే రాలేదు నాన్న, ఇక్కడే ఉన్నాను. లేదన్నా మీరు వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, నన్ను చూశారు, మీరు చూస్తే కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు మీరు. నేను చూడలేదమ్మా, నేను హైదరాబాద్కి ఈ మధ్యకాలం ఎప్పుడు రాలేదు. నేను నిన్న ఇవాళ కాదు, అసలు నేను ఈ మధ్యకాలం ఎప్పుడు వెళ్ళలేదు హైదరాబాద్. నేను మరి ఎన్ని చూసినట్టు చెప్తున్నారు ఏంటి? చూడక్కర్లా, కనపడతానే ఉంటాయి. ఆ అబ్బాయి ఏమన్నా తెలుసా, మా తమ్ముడు, మీకు ఎవరు చెప్పారు? ఒకటి నిన్న చూడాలి, ఇంకొకళ్ళన్నా చెప్పాలి. నిజంగా మనం గోడల సాటు ఉన్నాంలే, లేకపోతే సముద్రం అవతలు ఉన్నాంలే, లేకపోతే మిద్దె మీద ఉన్నాంలే, లేకపోతే మనం వేరే ఖండంలో ఉన్నాంలే, దేవుడు ఒకటే చూస్తాడు కానీ ఇంకెవరు చూడరు అనుకుంటున్నారేమో. కానీ చూచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడున్నా కళ్ళు మాత్రం అక్కడ ఉంటాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? శారీరకం కుదరదు. అది ఆత్మీయతలో ఒక లెవెల్ దాటితే ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఒక్కొక్కసారి మీకు కాల్స్ వస్తూ ఉంటాయి, సడన్గా కాల్స్ వస్తూ ఉంటాయి. జరిగేదంతా కాల్స్ వచ్చి చెప్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. మేం కాదు, యాక్చువల్గా ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా తెలుస్తూ ఉన్నాయి ఈ విషయాలన్నీ? దేవుడు చూపిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ ఆత్మీయ నేత్రాలతోనే సాధ్యం అది. సో మన కళ్ళని మనం ఫిజికల్గా ట్రైన్ చేసుకోవచ్చు. మంచి ఆహారం తిని మంచిగా చూసుకుంటే ఫిజికల్గా ట్రైన్ చేసుకోవచ్చు. మరి ఆత్మీయంగా ఎలా ట్రైన్ చేయాలి మన కళ్ళని చూద్దాం ఈరోజు. మరి కొంతమంది చేతులు వేయంగా స్వస్థపడతారు. చేతుల్లో ఏముంది? చేయంగా స్వస్థపడుతున్నారా? అనేక మంది లైక్ వైస్. సో ఇవాళ మనం ఒక 5 పాయింట్స్ వల్ల ఏంటి చూసుకుందాం ఒకసారి. ఐస్ గైడస్. ఫస్ట్ పాయింట్ ఏమంట? ఐస్ గైడస్.
మన కళ్ళు మనకి దారి చూపించి మనల్ని ఏ మార్గం నడవాలో చూపిస్తుందంట. అంటే మనం రోడ్డు మీద నడవాలా, అక్కడ ముళ్ళ కంప ఉంది, వెళ్ళొద్దు, కింద ముళ్ళు ఉన్నాయి జాగ్రత్త, కింద అయ్యి చెత్త ఉంది దాన్ని తొక్కకూడదు, పక్కకు వెళ్ళిపోవాలి, బురద ఉంది, గుంట ఉంది. ఈ కళ్ళు మనకి ఎటు వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, స్టాప్ అవ్వాలా, వెనక్కి వెళ్ళాలా అనేది మనకి అర్థం చెప్తుంది, బ్రెయిన్కి చెప్తుంది. ఈ కళ్ళే కనుక బ్రెయిన్కి చెప్పకపోతే బ్రెయిన్ మాత్రం ఏం చేస్తుంది? బ్రెయిన్ జీరో. కళ్ళు మూసుకొని ముందు గుంటను తెలియకపోతే బ్రెయిన్ ఎంత షార్ప్ అయితే ఏంటి? ఐన్స్టీను తన బుర్రంతా వాడినా కూడా మొత్తానికి చాలా గొప్పడు. ఐన్స్టీన్ బుర్ర చాలా ఎక్కువ వాడుతూ ఉంటాడు మనకంటే. ఆయన వాడింది 4% అంటే ఇంకా బ్రెయిన్ ఇంకా 96% ఖాళీగా ఉంది. మొన్న ఏదో పేపర్లో చూశాను, ఐన్స్టీన్ కంటే ఎక్కువ ఐక్యూ ఉన్న ఒక బ్రిటిష్ కుర్రోడు ఐన్స్టీన్ కంటే ఎక్కువ ఐక్యూ ఉందంట అతనికి. ఏమండి, అంత ఐక్యూ కాదు, ఇంకా 100 రెట్లు ఐక్యూ ఉన్నా కూడా, ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా కళ్ళు మూసుకొని ఉంటే ఏమర్థమవుద్ది? బుర్ర ఏం పనిచేసిద్ది? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మన కళ్ళు మన బుర్రను మించినవి. మన కళ్ళు కనుక బుర్రకి ఏమి చెప్పకపోతే, మన బ్రెయిన్స్కి ఏమి చెప్పకపోతే మన బ్రెయిన్ కూడా ఏమి చేయలేదు. అందుకే వినుట ద్వారా విశ్వాసము, చూచుట ద్వారా స్వస్థత, చూచుట ద్వారా స్వస్థత. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఉండాలన్నా కూడా దేవుని యొక్క వెలుగును చూడాలి. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క తేజస్సును ఎవరన్నా చూశారు అంటే అది మోషే. మోషే నన్ను చూడలేవు, నేను చూస్తా. మోషే నన్ను చూడలేవు, నేను చూస్తానయ్యా అన్నాడు అంతే. మోషే ఒక ఆశను దేవుడు కాదనలేక, సరే ఆ 2 కొండల మధ్యలో నుంచొని వెళ్ళి ఆ మూల ఉండు, బయటికి రాకు, కొండల మధ్యలో ఉండి మూల ఉండు, నేను వెళ్ళిపోతూ ఉంటా, నా వెనక నుంచి చూడు అన్నాడు. ఆ చూసినందుకే మోషే కళ్ళు తెల్లగైపోయి, జుట్టు తెల్లగైపోయి, వృద్ధుల్లాగైపోయి, ఆ వెలుగు దీని మీద పడంగానే, మోషే మీద పడంగానే ఇతను నుంచి వెలుగు బయట రావడం మొదలెట్టిందంట. హల్లెలూయా. మరి కళ్ళతో దేవుడు చూస్తేనే మన శరీరాలన్నీ ఇట్లాగా ప్రజ్వలిస్తున్నాయే, మరి మన కళ్ళకి ఎంత పవర్ ఉండాలా? చాలా పవర్ ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన కళ్ళకి ఉంది. కొంతమందికి నాకు అద్దాలు ఉన్నాయి, పర్వాలేదు, నేను ఫిజికల్ ఐస్ గురించి మాట్లాడలేదు, శారీరక నేత్రాల గురించి మాట్లాడలేదు, నేను ఆత్మీయ నేత్రాల గురించి మాట్లాడుతున్నాను. అద్దాలు ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను లెన్స్ పెట్టుకున్నాను, ఏమన్నా పెట్టు, బట్ దిస్ పవర్ ఇన్ ద ఐస్. మత్తయి రాసిన సువార్త 6:22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్నులు తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయం అయ్యుండును. అంటే కళ్ళుతో మోషే దేవుని చూసినప్పుడు తన బాడీ అంతా కూడా షైనింగ్ అవుతుందంట. తెల్లని చర్మంతో, జుట్టు, కళ్ళు, బాడీ ఇట్స్ షైనింగ్. అంటే మన దేహానికి ఈ కన్ను ఎటువంటిదంట? దీపము లాంటిదంట, దీపము. సో ఈ దీపము వెలిగి ఉన్నంత వరకే ఈ దేహం నాకు వెలుగు. ఈ దీపం ఆరిపోతే ఈ దేహము ఎటువంటి దేని రీతిగానూ పనికిరాదు. ఆమేన్. కొంతమంది కళ్ళు చాలా బాగుంటాయి, ఐ మీన్ ద ఐ స్ట్రక్చర్ చాలా బాగుంటాయి, పెద్ద కళ్ళు ఉంటాయి, నిండుగా ఉంటాయి ఇట్లాగా. కొంతమందికి ఏమో బ్లూ ఐస్ ఉంటాయి, కొంతమందికి ఏమో గ్రీన్ ఐస్ ఉంటాయి, కొంతమందికి బ్లాక్ ఐస్ ఉంటాయి, కొంతమందికి ఏమో బ్రౌన్ ఐస్ ఉంటాయి, కొంతమందికి ఏమో హనీ ఐస్ ఉంటాయి, తేనె కళ్ళు. ఒక్కొక్కరికి ఒక లోపల ఉన్న కన్ను, ఆ షేపు మనిషికి అందాన్ని ఇస్తుందండి. కన్ను మనిషికి అందం. కళ్ళు లేకుండా అందంగా ఎవరన్నా కనపడ్డారా మీకు ఎప్పుడన్నా? నో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, ఐస్ రిఫ్లెక్ట్ ఇన్నర్ హెల్త్. మన కళ్ళు చూడటానికి మంచిగా ఉన్నాయనుకోండి, చూడటానికి మీ కళ్ళు బాగున్నాయనుకోండి, మన లోపల ఆరోగ్యంగా ఉన్నాం అర్థం. ఎప్పుడైనా సరే జ్వరం వచ్చినట్టు కళ్ళు చూసారా మీరు? ఎట్టుంటాయి? ఎట్టా ఉంటాయి. కామెరలు వచ్చిన కళ్ళు చూసారా? ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి.
లేకపోతే ఏదైనా రోగం వచ్చిన వాళ్ళు కళ్ళు చూసారా మీరు? హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కళ్ళు చూసారా? తేటగా అట్లా ఉంటాయా? వీక్గా ఉంటాయి. మన లోపల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కళ్ళు చెప్పేస్తాయండి. అందుకే డాక్టర్ గారు ముందుకు వెళ్ళంగానే ముందు కళ్ళు చూస్తాడు, నాలుక చూస్తాడు. 2 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత 3వ క్వశ్చన్, ఆకలేస్తుందా? వెళ్ళారా? టాయిలెట్కి వెళ్ళారా? ఆకలేస్తుందా? ఎందుకు అడుగుతున్నారు? అది హెల్త్. ఫస్ట్ కళ్ళు ఎందుకు చూస్తున్నారంటే కళ్ళు తెలిసిపోద్ది మీ ఆరోగ్యం ఏంటి అని తెలిసిపోద్ది. చూద్దాం ఒకసారి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 23 వచనము. నీ కను చెడ్డనిదైతే నీ దేహమంతయు చీకటమై ఉండెను, నీలోనున్న వెలుగు చీకటై ఉండెనలా ఆ చీకటి ఎంత గొప్పది. కళ్ళు మంచివి ఉన్నాయి, కళ్ళు చెడ్డవి ఉన్నాయి. మంచి కళ్ళు ఉన్నాయి, మంచి చెడ్డ కళ్ళు ఉన్నాయి. కన్ను సుమారు 400-500 సంవత్సరాలు బతుకుతుంది ఒక కన్ను. నేను మొత్తం జీవించి మొత్తం ఉండి నేను చనిపోయేటప్పుడు మళ్ళీ కళ్ళు దానం చేస్తే మళ్ళీ ఇంకొకరు వాళ్ళ జీవితాంతం వాడుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు డొనేట్ చేస్తే వాళ్ళ జీవితాంతం వాడుకోవచ్చు. మంచిగా చూసుకుంటే, ఏ రోగాలు రాకుండా, ఏం పాడవకుండా, మంచి ఆహారం తింటే పనిచేస్తూనే ఉంటుంది. అంత పవర్ ఉంది ఆ కంటికి. కానీ మనం రకరకాలుగా కన్నులను పాడు చేసుకోవడానికి దారులు వెతుక్కుంటూ పోతున్నాం మనం. ఒకవేళ ఈ కన్ను చెడ్డదైతే, చెడ్డవాటికి వాడితే ఈ కన్నుని, అంటే కన్నుని చెడ్డవాటికి వాడతానంటే మంచిదాన్ని కూడా వాడుకోవచ్చుగా. సో మన కన్నుల్ని మనం చెడ్డవాటికి వాడుతున్నాం, మంచి వాటికి వాడుతున్నాం. మన దేనికి వాడాలో మన కన్ను మన చేతిలోనే ఉంది. నువ్వు మంచిదానికి వాడితే కన్ను డేవిడ్ మొత్తం శరీరం అంతా వెలుగై ఉంటుంది. చెడ్డవాటికి నీ కన్నులు వాడితే శరీరం అంతా చీకటి అయిపోతుంది. ఆ చీకటి మామూలు చీకటి కాదు, గొప్ప చీకటి అంట. గొప్ప చీకటి అంటే అంతే. పాయింట్ నెంబర్ 3, కన్నులు దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క పనులను తెలియజేస్తాయి, సాక్షులుగా ఉంటాయి. ఐస్ విట్నెస్ గాడ్స్ వర్క్. దేవుడి లోకం సృష్టించాడు. దేవుడు ఈ 6 రోజులు తయారు చేసి 7వ రోజు విశ్రమించాడు. ఈ 6 రోజులు చేశాడు అంటానికి ప్రూఫ్ ఏంటి? నేను చూచాను. దేవుడు భూమి ఆకాశం తయారు చేశాడు. ఎస్, నేను భూమిని చూస్తున్నాను, ఆకాశాన్ని చూస్తున్నాను. చెట్లను తయారు చేశాడు. అవును, నేను చూస్తున్నాను. ఆకాశ మండలంలో నక్షత్రాలు పెట్టాడు. నేను చూశాను. జంతువులు వచ్చాయి. నేను చూశాను. తోటలో ఉన్నాయి, నేను చూశాను. దేవుడు తయారు చేస్తున్నాను. నీళ్ళు ఉన్నాయి, చూశాను. నువ్వు చూడకపోతే ఇది నీళ్ళు అంటారా, ఓకే అని నువ్వు నమ్మాలి. ఎవరో చెప్పి అది నీళ్ళరా బాబు అంటే నమ్మాలి. ఏమి పాత్రలో వాళ్ళు ఆల్కహాల్ పోసి ఇది నీళ్ళు అంటే నమ్మాలి. మరి వాసన చెప్పాలి, ఇది నీళ్ళు కాదురా, ఈ వాసన వస్తే ఇది ఆల్కహాలు, వాసన రాకపోతే నీళ్ళు రా అని చెప్పాలి. ఓహో, వాసన వస్తే నీళ్ళు కాదనమాట, వాసన వస్తే నీళ్ళు కాదనమాట, వాసన లేకపోతే నీళ్ళు అనమాట. ఓకే, పట్టుకోగానే ఫస్ట్ ఏం చేస్తాడు? పట్టుకుంటాడు, నీళ్ళే. నెక్స్ట్ ఏం చేస్తాడు? అదే కళ్ళు ఉంటే అర్థమైంది, సెకండ్ పట్టదు తెలియడానికి. సో దేవుని యొక్క సృష్టిని ఫస్ట్గా కళ్ళు చూస్తూ ఉన్నాయి. ఇంకోటి తెలుసా, దేవుడు తయారు చేసిన సృష్టిని ఆయనే చూసుకుంటున్నాడు. ఆయన వెనుదట్టుకుంటున్నాడు. బైబిల్లో ఉంటుంది, హీ క్రియేటెడ్ ద లైట్ అండ్ హీ సెడ్ ఇట్ వాస్ గుడ్. భలే చేశానులే అని అనుకుంటున్నాడు ఆయన. ఆయన భూమిని తయారు చేసినప్పుడు బైబిల్ చూడండి, ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు చూసుకున్నట్లయితే చేసినప్పుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. ఆయన చేసింది ఆయన మంచిదని ఎవరు చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు నువ్వు చేస్తే అక్క, నువ్వు తయారు చేస్తే బాగుంది అక్క అనాలి, మంచిది అనాలి. నేను తయారు చేసి నేనే మంచిది అనుకుంటున్నాను. నేను భలే వచ్చిందిలే. ఒకసారి అనుకుంటాం మనం మంచి కూర ఉండగానే, ఈరోజు మంచి కూర ఉండేయానులే ఈరోజు నేను, లేకపోతే మంచి బట్టలు, ఇవాళ నేను మంచి బట్టలు వేసుకున్నానులే. మనం చేసి మనమే మంచి అనుకుంటాం. అట్లాగే దేవుడు కూడా తన సృష్టిని తను చూచి సూపర్ ఉందనుకున్నాడు. సో మీ పనులు, మిమ్మల్ని ఎవరు వెను తట్టట్లేదు, మీరు బాగుందని చెప్పట్లేదని మీరు వెయిట్ చేయమాకండి. ఎవరు చెప్పకపోతే సూపర్ చేసావు అని మిమ్మల్ని మీరు పోగొట్టుకోవడం నేర్చుకోవాలి. అది దేవుడు ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో మనం నేర్పించాడు. ఆయన చేసిన సృష్టిని ఆయన చూసి సూపర్,
ఇది మంచిది, ఇది బాగుంది అని ఆయనకైనా చెప్పుకుంటున్నాడు. అట్లాగే మనమే మాట్లాడుకోవాలి. ఒకవేళ మనమే మాట్లాడాలంటే మనకేం కావాలి? కళ్ళు కావాలి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ సిమియోను బతికే ఉన్నాడు. అన్నా సిమియోనులో ఆ సిమియోను బతికే ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్యను చూశాడో ఇంక అయిపోయింది, ఆ టైం అయిపోయింది. యేసయ్యను చూసేంత వరకు తను చనిపోడు. చూచాడు, మరణం వచ్చేసింది ఆయనకి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొల్లలు మొట్టమొదటిగా యేసయ్యను చూశారు. వెళ్ళి కళ్ళే లేకపోతే వాళ్ళు యేసయ్యను ఎట్లా చూస్తారు? అసలు ఆ జ్ఞానులు కళ్ళే లేకపోతే నక్షత్రం ఎట్లా చూస్తారు? హేరోదు కళ్ళే లేకపోతే ఎట్లా రాజు అవుతాడు? కళ్ళు అనేది చాలా ముఖ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యం. జుట్టు లేకపోయినా పర్లా, గడ్డ మిసాలు లేకపోయినా పర్లా, ముక్కు లేకపోయినా పర్లా, చెవులు ఎడమడపోయినా పర్లా, కళ్ళు మాత్రం పనిచేయాలి. కళ్ళు ఉన్నోడు చాలా ఫాస్ట్గా ఏ పనిని చేయగలడు కన్ను లేనోడు కంటే. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపమని అదృశ్యమైనవి అనుటకు రుజువై ఉన్నది. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తాను, ఇక్కడ చూసినప్పుడు ఒక కెమెరా కనబడుతుంది నాకు. ఓకే, ఇక్కడ నాకు ఒక కెమెరా కనబడుతుంది. ఇప్పుడు నిజంగా మనం కెమెరా ఉందా ఇక్కడ ఎక్కడైనా? నో, కెమెరా లేదు ఇక్కడ. నేను విశ్వాసంలో చూస్తున్నాను ఇక్కడ కెమెరా వస్తుందని. ఒక చిన్న కెమెరా వస్తుంది ఇక్కడ, నేను విశ్వాసంలో చూస్తున్నాను నేను. కానీ నిజంగా కెమెరా లేదు, చిన్న కెమెరా లేదు ఇక్కడ. ఇంకో కెమెరా కావాలి. లేదు, నేను గుడ్డోడిని అయితే ఇక్కడ ఒక కెమెరా వచ్చింది అంటే ఆహా ప్రైజ్ ది లార్డ్ అంటాడు. కెమెరా లేదా, దేవుడు కెమెరా మనం అనుగ్రహిస్తాడు మనకి. చెప్తే కానీ అర్థం కాదు, ఉందా లేదా ఎత్తుక్కోడు వెళ్ళి. సో విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలంటే కళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కెమెరా ఉంటే ఇప్పుడు నేను విశ్వాసంలో నా కెమెరా కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. చూడాలి, కెమెరా ఉంది, దానికోసం అక్కర్లేదు, చాలు ఇంకా. సో విశ్వాసంలో ముందుకెళ్ళడానికి కళ్ళు చాలా అవసరం ప్రియమైన బిడ్డలారా. అయినా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అయినప్పటికీ కూడా, ధన్యులే, చూడకుండా నమ్మాం, ధన్యులే. మరి ఆ వాక్యం బట్టి చూసుకుంటే మరి ధన్యతల్లో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుని చూస్తారు. మరి దాని సంగతి ఏంటి? చూచి నమ్మిన వారి కంటే చూడ నమ్మిన వారు ధన్యులు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మరి దాని సంగతి ఏంటి? హృదయ శుద్ధిగా ఉంటే దేవుడు చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ పాయింట్, మన కళ్ళు విమోచన కూడా చూస్తాయంట. దేవుడు మనకిచ్చే విమోచన, దేవుడు మనకిచ్చే రక్షణ, అవి చూడటానికి కూడా కళ్ళు కావాలి. దేవుడి అద్భుత క్రియలు చూడటానికి కళ్ళు కావాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పుట్టంగానే ప్రతి ఒక్కరూ ఒక యేసయ్య పుట్టాడు అని చూస్తున్నారు. కానీ దేవుడు చూస్తున్న యేసయ్యను మాత్రము శిలువ మీద మరణించే యేసయ్యని చూస్తున్నాడు. ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు రకరకాలుగా చూస్తున్నారు. యోసేపేమో నాకు చిన్న బిడ్డ పుట్టాడు, అతని పేరు యేసు అని యోసేపు సంబరపడుతున్నాడు. మరియమేమో లోక పాపాన్ని మోసుకొని పోవు రక్షకుడు అని తెలిపింది కాబట్టి ఈ లోక పాపము నిమిత్తం ఆయన మరణించబడతారని చిన్నప్పటి నుంచే భయపడింది. ఒక వ్యక్తినే చూస్తున్నారు కానీ రెండు పర్స్పెక్టివ్స్. ఒకళ్ళనే చూస్తున్నాం కానీ రెండు ఉద్దేశాలు. ఒకటి విశ్వాసంలో ఒకళ్ళు చూస్తుంటే ఒకళ్ళేమో ఇంకొకరేమో భౌతికంగా ఈ ఇహలోకంగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము, మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అసలు యూదులండి గొర్రెపిల్ల అంటే వాళ్ళకి రెండు తెలుసు. యూదులకి ఒకటి, మన పాపాన్ని నిమిత్తం దాన్ని కట్ చేయాలి, దాని తల నరికేయాలి, మన పాపాలన్నీ పోతాయి. అప్పుడు యాజకులు ఏం చేసేవారంటే మేమే చేతులు పెట్టేవాళ్ళు. పెట్టంగానే మీ పాపం అంతా నాకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే తీసుకెళ్ళి ఆ గొర్రెల మీద చేయి పెడతాను ఎట్లా నేను. అప్పుడు మీ పాపాలు మొత్తము ఇప్పుడు ఏమవుతాయంటే గొర్రెల మీదకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు గొర్రెని చంపేస్తారు. విశ్వాసం చేసే క్రియలు ఇవన్నీ యూదులకి ఇది బాగా తెలుసు, గొర్రె అంటే. రెండోది మటన్ కర్రీ, మటన్ వండుకొని తినటం. ఈ రెండు యూదులకి బాగా తెలుసు. ఒకటేంటండి
పాపము కోసము చంపటము, రెండోది మటన్ని తినటం. ఈ రెండే విషయాలు యూదులకు ఎప్పుడో తెలుసు. ఎక్కడి నుంచి తెలుసు అంటే యూదులే కాదు, హెబ్రీలు, అంతకంటే ముందున్న హెబ్రీలు, ఆది కాండంలో అబ్రహాం దగ్గర నుండి కూడా వాళ్ళకి అంతా మటన్ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనగానే వాళ్ళకి అర్థమైంది ఏంటి తెలుసా? వధించబడబోతున్నాడు. అందుకే యేసయ్య కూడా ఇదిగో నా శరీరం మీరు తినండి అంటున్నాడు. తినేది మటన్, వధించబడిపోయేది గొర్రెపిల్ల. అంటే ఆయన చెప్పగానే చెప్తున్నాడు, నేను చనిపోవటానికి వచ్చాను, నా శరీరం మీరు రోజు తింటారు అని. హల్లెలూయా. యూదులకు రెండు తెలుసు. ఇప్పుడు బయట దొరికే ఫిష్కి, చికెన్కి, మటన్కి ఏది ఎక్కువ వాల్యూ ఉంది? ఈరోజు మటన్కి ఎక్కువ వాల్యూ ఉంది. ఎస్, అవునా కదా రమేష్? ఎందుకని? తింటున్నాము, అందరూ తింటారు. హైందవులకు ఆ వాల్యూ తెలియదు, ముస్లింలకు ఆ వాల్యూ తెలియదు, క్రైస్తవులకు ఆ వాల్యూ తెలుసు. మనం ఎప్పుడైనా గొర్రెని తింటున్నామంటే అది యేసయ్య. అది మనం మెటమార్ఫికల్గా మాట్లాడతాం, కానీ యూదుల ఉద్దేశంలో మాత్రము ఒకటి గొర్రె అంటే ఒకటి పాపాన్ని మోసుకోవటానికి, అదే ఇంకో గొర్రె అంటే తినటానికి. ఇప్పుడు యేసయ్య అనే గొర్రె పిల్ల వచ్చి మన పాపాన్ని మోసుకుంటూ మనకు ఆయన శరీరం ఇచ్చి మనం ఇవాళ తిన్నాము కూడా ఈరోజు అందరం. అది ఆయన శరీరము, గొర్రె పిల్ల శరీరము, పాపాన్ని మోసుకొని పోయి గొర్రె పిల్ల శరీరము. ఇప్పుడు ఇది చంపబడిన తర్వాత ఈ గొర్రెని ఏం చేస్తారంటే యాజకులు తీసుకెళ్ళిపోవచ్చు. యాజకులు తీసుకెళ్ళి తోలు తీసేసి దాన్ని కొట్టుకొని ఇంట్లో వాడుకోవచ్చు. అట్లా కూడా ఉన్నాయి. మరికొన్ని ఎట్లా ఉన్నాయంటే తీసి కాల్ చేస్తారు. కొంతమంది కాల్ చేసేది బాగా కాల్ చేస్తారు, కాల్చిన తీసుకొని తింటారు. అట్లాగే ఏలి కుమారులు కూడా భ్రష్టు పట్టుకుపోయారు. ఏంటంటే తిండి, ఈ మటన్ రాగానే ముందు కాల్చుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోవటం, ఈ గొర్రె రాగానే దాన్ని తినేయటం, ఈ భక్షించి ఏమైపోయారంటే ప్రయోజకులు కాకుండా పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పబోయే మొత్తానికి 4 పాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటి? కళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటి? కళ్ళు మనకి దారి చూపిస్తాయి. ఏది ఎక్కడుందో మనల్ని కనిపెట్టడానికి మనకు ఒక ఉద్దేశాన్ని ఇస్తాయి. ఏ ఆకారము ఏంటి, ఏ వస్తువు ఎలా ఉంది, దాని రంగు ఏంటి అని మన కళ్ళు మనకు చూపిస్తాయి. అట్లాగే మనము ఒక రోజు దినదినము ఏ పని చేయాలన్నా మన కళ్ళు అనేది ఎక్కువగా వాడతాం మనం. మరి ఏ అవయవాన్ని ఎక్కువగా వాడం? కళ్ళు. ప్రతిదాని కన్ను వాడతాం. పెద్దాన్ని చూడాలి, నేను పెద్దాన్ని నాకు కావాలి. అట్లాగే కళ్ళు అనేది ఒక ఎక్స్ప్రెషన్ అండ్ కమ్యూనికేషన్. కళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం, ఈ కళ్ళతో కూడా మనం సైకిల్ చేస్తూ ఉంటాం. కళ్ళు అనేవి మాట్లాడతాయి. అవి ప్రేమను చాటుతాయి, జాలిని చాటుతాయి, సంతోషాన్ని చాటుతాయి, ఏమండి ఇబ్బందిని చాటుతాయి, కోపాన్ని చాటుతాయి, అట్లాగే ప్రేమను చాటుతాయి. అన్నిటి కళ్ళు చాటుతూనే ఉంటాయి. ఐస్ కెన్ స్పీక్. తర్వాత లెర్నింగ్ అండ్ నాలెడ్జ్. నిజంగా ఈ కళ్ళు అనేవి మనకి చదవటానికే కానీ, మన బుర్ర అధికంగా పెరగడానికే కానీ చాలా ఉపయోగపడుతుంది. కళ్ళు లేని వాడికంటే కళ్ళున్న వాడికి చదువులోను జ్ఞానంలోనూ అడ్వాంటేజ్ ఉంది. ఖచ్చితంగా వాడికంటే ఈడే గెలుస్తాడని చెప్పడానికి లేదు. అర్థమవుతుందండి? కళ్ళు లేని వాడికంటే కళ్ళున్న వాడికి అడ్వాంటేజ్ ఉంది. బాగా చదవచ్చు, బాగా జ్ఞానవంతుడు అవ్వచ్చు. కానీ చదివే జ్ఞానం ఉంటుంది, చదవచ్చు, జ్ఞానం పెంచుకోవచ్చు. కానీ కళ్ళుండి కూడా చూడరు కొంతమంది. కళ్ళు లేకుండా కొంతమంది కళ్ళు మూసుకొని బ్రెయిలీ స్క్రిప్ట్ ఉంటుంది వాళ్ళకి. ఆ చదివి పెద్ద పెద్ద చదువులు చదువుతారు వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు. అట్లాగే కళ్ళు అనేది బ్యూటీ, అందం. కళ్ళు భలే ఉన్నాయి, కళ్ళు షేప్ బాగున్నాయి, కళ్ళు కలర్ బాగున్నాయి. కొంతమంది కళ్ళు చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది కళ్ళు. అసలు బాగోని కళ్ళు అంటూ లేదు. కళ్ళు బాగోలేవు అన్నవారికి ఎవరన్నా చెప్పగలిగారా? అందరి కళ్ళు బాగుంటాయి, కొందరు కళ్ళు చాలా బాగుంటాయి. సో కళ్ళు అనేది మొహానికి అందం, దేవుడు మనకిచ్చిన అందం. అట్లాగే ఈ కళ్ళు అనేది మనిషికి ఇచ్చే ఐడెంటిటీ. మనిషి ఒక వాల్యూ ఇస్తుంది కళ్ళు. నువ్వు కళ్ళతో ఎలా పనిచేస్తున్నావు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని,
ఎవరైనా వచ్చినప్పుడు కళ్ళలో చూసి సెకండ్ ఇచ్చావనుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్. కళ్ళు మూసుకోవటం సెల్ఫ్ రెస్పెక్ట్. కొన్నిసార్లు నీ యొక్క ఐడెంటిటీని తయారు చేస్తుంది. ఏం చూడాలి, ఏం చూడకూడదని తెలుసుకోవాలి. అట్లాగే ఒకవేళ ఈ కళ్ళు లేకపోతే, ఈ కళ్ళే లేకపోతే మనకి ఆత్మీయంగా మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా లేకపోతే నష్టాలు ఉన్నాయా చూద్దాం ఒకసారి. ఎవరికైతే కళ్ళు లేవో వాడు దేవునిలో మరి గొప్పగా ఎదిగినట్టు బైబిల్లో చాలాసార్లు కనపడతా ఉంది. అపోస్తలుడైన పౌలు కళ్ళు ఉన్నంత వరకు ఏమైపోయాడు? విర్రవీగాడు. కళ్ళు పోయాక దేవుని దగ్గర అయ్యాడు. అట్లాగే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే కళ్ళు లేవో, అంటే కళ్ళు ఉంటాయి కానీ కళ్ళు కనపడవో, వాళ్ళకి దేవునికి మరి దగ్గరగా ఉన్న పరిచయం ఉంటుంది వాళ్ళకి మనకంటే. ఎందుకంటే మనం లోకాన్ని చూసి ఇవన్నీ చూసి వీటిలో పడిపోయే ఛాన్స్ ఉంది, వాళ్ళకి ఆ ఛాన్సే లేదు. శరీరాశ, నేత్రాశ, జీవడంబము. వాళ్ళకి శరీరాశ, జీవడంబం ఉంటుంది, నేత్రాశ ఉండదు. మనకి 3 ఉంటాయి. మనకి 30 కిలోలు బరువు అంటే వాళ్ళకి 20 కిలోలే బరువు. ఏమి మనకంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది దేవునిలో ఉండటానికి. ఈ శారీరకంగా ఓకే, కానీ ఆత్మీయంగా మనకంటే కళ్ళు లేని వాళ్ళు చాలా మెరుగ్గా ఉంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? దేవునికే మహిమ కలుగును కాక. వేలు చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము అని అపోస్తలుడైన పౌలు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. విశ్వాసం మూలంగా నడుచుకుంటున్నారు. కళ్ళు లేని వారు మరి ముఖ్యంగా విశ్వాసం మీద ఆధారపడతారు మరి ఎక్కువగా. కళ్ళుండి మనం చూచే వాటిని, గ్రహించే వాటిని బట్టి మీద ఆధారపడతాము. కళ్ళు లేని వాడు మనకంటే గొప్పగా విశ్వాసం మీద ఆధారపడతాడు. మరి మనకంటే విశ్వాసం మీద ఎక్కువ ఆధారపడేవాడు మనకంటే గొప్పవాడేగా. పాయింట్ నెంబర్ 2, ఎవరికైతే నిజమైన కళ్ళు కనపడవో వాళ్ళు దేవుణ్ణి మరి ఎక్కువగా నమ్ముతారంట. మనం పరిస్థితులను చూచి ఇంకా అయిపోయిందిలే, మన బతుకు అయిపోయింది, చేయలేం, మన వల్ల అవ్వదు, మన చేత కాదు, మన కుదరదు అని మాట్లాడతాం, చూసి మాట్లాడతాం. వారు చూడటానికి కళ్ళు లేవు కాబట్టి అయ్యే నేను చూడటానికి లేదు అని చెప్పేసి ఆయన మీద ఎక్కువ ఆధారపడతాం. కళ్ళున్న వాళ్ళు చూసి భయపడతారు, కళ్ళు లేని వారు దేవుని చూసి ధైర్యం తెచ్చుకుంటారు. 3వ పాయింట్, ఈ కళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఉన్న ఆశలు, భోగములు, రుచులు. ఇప్పుడు ఏదైనా ఫుడ్ చూడాలంటే ఫస్ట్ మన కళ్ళకి మంచి కనపడాలి. అది ఫుడ్. హోటల్స్కి వెళ్ళండి, స్వీట్ షాప్కి వెళ్ళండి, మన కళ్ళకి ఏది మంచి కనపడుతుందో ముందు అక్కడ చూస్తాం. బాబు ఇటురామ్మా, ఇదేంటి స్వీట్ ఇది, ఆహా ఎంత ఇది కిలో, ఓహో శాంపుల్ చూడొచ్చా అంటాం, శాంపుల్ ఇస్తారు. అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా? సో ఫస్ట్ మనం చూస్తున్నాము ఇట్లాంటి టెంప్టేషన్స్ ఏం ఫస్ట్ చూస్తున్నాము, ఎటువంటి ఫుడ్ గురించే కానీ లోకంలో కానీ అన్ని చూడటం వల్ల మనకి ఏమైపోతుందంటే మనము మరీ ఎక్కువగా పాడైపోతున్నాం. వారికంటే మనం దరిద్రంగా తయారవుతున్నాం. సో మనకంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు, గుడ్డోళ్ళు, కన్ను లేని వారు. వాళ్ళు కన్నులు లేకుండా దేవుని దగ్గరికి అవుతారు. వాళ్ళు గుడ్డోళ్ళు కాదు, మన నిజమైన గుడ్డోళ్ళం అసలు. వీళ్ళు కళ్ళు ఉంటాయి కూడా వాళ్ళు చూడరు. నిజంగా క్రైస్తవులు, ఆత్మీయత లేని క్రైస్తవులు అంత గుడ్డోళ్ళు మరి ఎవరూ లేరు. 4వది, ఎవరికైతే కళ్ళు పనిచేయవో వాళ్ళకి చెవులు బాగా పనిచేస్తాయి, ముక్కు బాగా పనిచేస్తుంది, నాలుక బాగా పనిచేస్తుంది, స్పర్శ బాగా పనిచేస్తుంది. వాళ్ళు ఇలా పట్టుకొని ఆహా ఇదా అని చెప్పేస్తారు. వాళ్ళు పట్టుకొని చెప్తారు వాళ్ళు ఏంటేంటి అనేది. నా పెద్ద కొడుక చిన్న కొడుక అని అతన్ని పట్టుకొని ఇది నా పెద్ద కొడుకు, ఇది నా చిన్న కొడుకు అనగానే కళ్ళు కనపడలా, కానీ ఆశీర్వాదం కావాలి. ఇస్సాక్కి కళ్ళు కనపడతలా, ఆశీర్వాదం కావాలి. మరి ఎవరు రావాలి? యాకోబు రావాలి అక్కడికి. యాకోబు ఎలా వచ్చాడు? గొర్రె చర్మం లాంటిది తీసుకుని వచ్చాడు. ఆ రొమ్మాలు కనబడ్డాయి. ఓహో ఇదే నా కూడా దీవిస్తా, నాకు మంచి ఫుడ్ పట్టురా, మంచి ఫుడ్ పట్టురా, పట్టుకొచ్చాడు. వాళ్ళ అమ్మ చేసింది, అన్న అనుకొని దీవించేశాడు. అంటే కళ్ళు లేనివాడికి ఎక్కువ దీవెనలు ఉన్నాయి. దేవునిలో పుట్టి పెరిగిన యాకోబు దీవెనలు లేవు, యాకోబుకి లేవు దీవెనలు, ఏషావుకు లేవు దీవెనలు,
వాళ్ళ అమ్మ పక్కన చూస్తూ ఉంది, ఆమెకు లేవు దీవెనలు. కానీ ఇస్సాకు మాత్రం దీవెనలు ఎక్కువ వచ్చేసినాయి. ఎలా? మనకంటే విశ్వాసంలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి. ఐదవది, కళ్ళు లేని వారంట ఇంకోళ్ళ మీద ఎక్కువ ఆధారపడతా ఉంటారు. ఈ సొసైటీ వాళ్ళ మీద జాలి కూడా చూపిస్తుంది. రెండోది, వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. మన కళ్ళు ఉంటే మనకి ఏమవుతాయి? కళ్ళు నెత్తి ఎక్కుతాయి, మనకి గర్వం ఉంటుంది, ఇంకొకళ్ళ మీద ఆధారపడం. బైబిల్ ఏమో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి జీవించమంటది. మన కళ్ళు ఏమో ఇక్కడ ఉంటాయి, పైకి ఉంటాయి, కళ్ళు కింద కనపడదు. రెండోది, ఒకరితో ఒకరు ఆధారపడి జీవించడానికి మనకి ఇష్టం అనిపించదు. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండడానికి మనకి ఇష్టం అనిపించదు. ఎందుకు? మన కళ్ళు ఉన్నాయి. అదే కళ్ళు లేకపోతే అడుగుతాం, హెల్ప్ అడుగుతాం. కళ్ళు లేకపోతే, ఇప్పుడు నా కాలు బంద్ చేయట్లేదండి, అంత ఎందుకండి, కిరణ్మయ్య గారు ఉన్నారు, నడవలేకపోతున్నారు. జానన్ను, డేవిడ్, రమేష్, ప్రకాష్ గారు, బాబీ, ఎవరో ఒకరు పట్టుకొని వెళ్తున్నారు. అదే కాళ్ళు ఉన్నప్పుడు మమ్మీ భూమి మీద ఆగిందా? పెళ్ళైనా కూడా, పెళ్ళైన తర్వాత కూడా మా డాడీ మా అమ్మని చూడటానికి వెళ్తే మా అమ్మ భూమి మీద ఉండేది కాదు, చెట్టు మీద ఉండేది. పెళ్ళైన తర్వాత కూడా చెట్టు కూర్చునేది, జాంకలు కూసేది. ఉన్నప్పుడు వాల్యూ ఉండదు, లేనప్పుడు మనకి ఇంకోళ్ళ సహాయం అవసరం. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, ఇంకోటి సహాయం అవసరం లేదు. లేనప్పుడు సహాయం కావాలి. అదే ఉన్నప్పుడే లేనోళ్ళలాగా ఉందాం, అందరూ ఒకళ్ళొకరు సహాయం చేసుకుందాం, ఒకరి మీద ఒకరు ఆధారపడదాం, ఏగోలా ఉండదు. అన్నీ ఉన్నప్పుడు నాకు అక్కర్లేదు అక్క, నువ్వు ఏం లేనప్పుడు నువ్వే నాకు కావాలి అక్క అంటే ఎట్లుంటుంది? బాగుంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఒక కన్నుకి ఫిజికల్ ఐస్, ఈ కళ్ళు మంచిగా ఉండాలంటే మరి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, డైట్స్లో వైటమిన్ ఏ అండ్ బీటా కెరోటిన్ ఫుడ్స్ తినాలి బాగా. విటమిన్ ఏ ఫుడ్స్ బాగా తినాలి. అప్పుడు కళ్ళు, దాని దగ్గర ఉండే ఆప్టికల్ నర్వ్, ఇక్కడ నరం ఉంటుంది, ఈ నరం వెళ్ళి బ్రెయిన్ కనెక్ట్ అవుద్ది, ఈయన అన్ని బలపడతాయి. డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి నరం పాడైపోద్ది. సో జాగ్రత్తగా ఉండాలి. రెండోది, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కార్డ్ లివర్ ఆయిల్, ఫిష్ లివర్ ఆయిల్, వాల్నట్స్, సీడ్స్, ఇది తినటం వల్ల ఇది వస్తుంది. అట్లాగే ల్యూటిన్ అండ్ జెనక్సాంథిన్, ఇది కూడా ఈ ఫుడ్స్ టైప్ ఎక్కువ తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి, విటమిన్ ఈ ఎక్కువ తీసుకోవాలి, జింక్ బాగా తీసుకోవాలి, నీళ్లు బాగా తాగాల. అట్లాగే నిమ్మకాయ రసం అని, కొబ్బరి నీళ్ళు అని, కర్బూజా అని, పుచ్చకాయ అని, ఇట్లాంటి వాటర్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటే కళ్ళు బాగుపడతాయి, చల్లగా ఉంటాయి కళ్ళు. వేడి చేస్తే కళ్ళు ముయ్యంగానే మండుతుంది, కళ్ళు మంటలు. ఎందుకంటే నీళ్ళు శాతం సరిగ్గా లేక. మరి ఏ ఫుడ్స్ తినకూడదండి మంచి కళ్ళు కావాలంటే? ఏ కూల్ డ్రింక్ తాగినా, థమ్స్అప్, పెప్సీ, కోకోకోలా, ఏదన్నా సరే షుగర్ వేసుకొని తాగినా, అది టీయో, కాఫీయో, జ్యూసో, షుగర్ లేకుండా, షుగర్ ఉండకూడదు అసలు. షుగర్ కానీ, లేదా షుగర్తో ఉన్న ఫుడ్సే కానీ, షుగర్స్తో ఉన్న డ్రింక్సే కానీ, చక్కెర, ఇవన్నీ మన కళ్ళని పాడు చేస్తాయి. మన కళ్ళనే కాదు, మన ఆరోగ్యం మొత్తం, మన అవయవాలన్నింటినీ పాడు చేస్తుంది. చక్కెర తెలుసా? తెల్ల చక్కెర తెలుసుగా? ఎస్. అట్లాగే ట్రాన్స్ ఫ్యాట్, కొన్నిసార్లు బయట మనం ప్యాకెట్లో ఫుడ్ కొనుక్కుంటాం, వెనకాల తిప్పి చూస్తే ట్రాన్స్ ఫ్యాట్ అని ఉంటుంది. దాంట్లో 0 ఉంటే తినొచ్చు, 0 అంటే ఎక్కువ ఏదన్నా కూడా తినకూడదు, అది కళ్ళు పాడైపోతాయి దానివల్ల. కొన్నిసార్లు షుగర్ వాటర్ అన్నింటికి బెల్లం వాడతారు, కొన్నిసార్లు బెల్లం వాడరు, హనీ వాడతారు. కొన్నిసార్లు హనీ వాడరు, బెల్లం వాడరు, షుగర్ వాడకుండా సింథటిక్ షుగర్స్ అని వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. అది కెమికల్స్తో తయారు చేసిన షుగర్, కెమికల్స్తో. అది న్యాచురల్గా వచ్చేది కాదు, కెమికల్స్తో వచ్చేది. బై ప్రోడక్ట్ కూడా కాదు, సొంత కెమికల్స్ తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అనమాట, అవి అసలు తాగకూడదు. చూడండి, మీ థమ్స్అప్ తీసి చూడండి, ఆర్టిఫిషియల్ స్వీట్నర్, ఆర్టిఫిషియల్ కలర్ నంబర్ అన్నీ వేస్తాడు దాంట్లో. తర్వాత ఆల్కహాల్, మీరు ఆల్కహాల్ అంటే ఎనీ టైప్ ఆల్కహాల్స్ కళ్ళు పాడు చేస్తాయి. అట్లాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్ చేసిన ఫుడ్స్ తినకూడదు. జంక్ ఫుడ్స్, జంక్ తెలుసా? జంక్ అంటే ఏంటమ్మా? తల్లు ఉపయోగం చెప్పు ఒకసారి. చెప్పు. క్యారెట్, బంగాళదుంప,
తెలుసా అంటే ఊపేస్తే అయిపోద్ది. అడగడు పాస్టర్ గారు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు వాక్యం. ఒక్కసారి మిస్ఫైర్ అయిందంటే మాత్రం వెళ్ళిపోవటం. జంక్ ఫుడ్స్ అంటే ఏంటి? పొటాటో చిప్స్, ఫింగర్ ఫ్రైస్, ఇంకా నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పాస్తా, ఇంకా పానీపూరి, పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్. ఎందుకంటే అలవాటు. ఓన్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫస్ట్ అని సొంత అనుభవాలే ముందుకు వస్తాయండి ఫస్ట్. అవన్నీ తింటే కళ్ళు పాడైపోతాయండి, త్వరగా పాడైపోతాయి. మీ కళ్ళు మంచిగా ఉండాలంటే కుదరదు. కళ్ళు గుడ్డి వచ్చేసి ఆత్మీయంగా కళ్ళలో పవర్ కావాలంటే ఉండదండి. కళ్ళలో ఆత్మీయంగా నీకు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీకు ఆత్మీయంగా 5 ఏళ్ళ తర్వాత నీకు నేను ఒక మంచి పవర్ ఇస్తాను డేవిడ్, నీకు కావాలని అడుగుతున్నాడు దేవుడు. మామూలు మనలో అన్నమాట. నువ్వేమంటావు? నాకు వదిలేయ్యా, నేను స్వీట్లు వదులుకోలేను, నేను జంక్ ఫుడ్ వదులుకోలేను, నేను షుగర్స్ వదులుకోలేను అంటావా? వదులుకుంటే నాకు ఆ పవర్ కావాలంటావా? దేవుడిచ్చే పవర్ ఎవరికి వద్దంటారు? ఎవరు వదలరు. లోకం వచ్చేది ఎవరు వదులుతారు? అందుకే 2 రావు మన దగ్గర. ఏదో వదులుకోవాలి. ఒకటి కావాలంటే అట్లాగే ప్రియమైన లైఫ్ స్టైల్ అన్ని రకాల ఫుడ్స్ తినాలి. నచ్చిందే తినకూడదు, నచ్చంది కూడా తినాలి. ఒకళ్ళు చూసుకుంటున్నారు అంటే ఏదో ఉంది అక్కడ. కొంతమంది నచ్చిందే వారంలో 2-3 సార్లు తింటారు, నచ్చంది జీవితంలో ఎప్పుడు తినరు. కానీ మన నాలుగుకి నచ్చకపోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డారా. కళ్ళకు నచ్చచ్చేమో, గుండెకి నచ్చచ్చేమో, లివర్కి నచ్చచ్చు, స్ప్లీన్కి నచ్చచ్చు, గాల్ బ్లాడర్కి నచ్చచ్చు, ఇంటెస్టైన్స్ నచ్చచ్చు, ప్యాంక్రియాస్కి నచ్చచ్చు, కిడ్నీస్కి నచ్చచ్చు, అడ్రినల్ గ్లాండ్స్కి, టెస్టోస్టెరాన్కి, టెస్టిస్కి, యూట్రస్కి, వల్వా, బ్రెయిన్స్కి, స్కిన్కి, నర్వ్స్కి, ఫైబర్స్కి, లేకపోతే బోన్స్కి, హెయిర్కి, ఎన్నిటికి నచ్చచ్చు. వాటి నచ్చే ఫుడ్ మనం ఎందుకు ఇవ్వట్లేదంటే దీనికి నచ్చదు కాబట్టి. దీనికి నచ్చదని ఎవరు చెప్పారు? మనమే దాన్ని ట్రైనింగ్ ఇచ్చాం. ఇది నాకు వద్దు, చూస్తే నాకు నచ్చలేదు, నాకు తినబుద్ధి అవ్వదు. ఎవడో చెప్పాడు అది తింటే అది అవుద్దని, సో అది నేను తినను. అంటే చెవుల వల్ల మనం తినలేకపోతున్నాం. చూడటానికి బాగోలేదు కాబట్టి నేను తినలేకపోతాను, వాసనకి బాగోలేదు కాబట్టి నేను తినట్లేదు. నాకు కాకరకాయ ఇష్టం లేదక్క, నీకు కాకరకాయ ఇష్టమా? ఇష్టం కదా. మరి నాకు ఇష్టం లేకపోవడం కారణం ఏంటి? అదేం చెడ్డ ఫుడ్ కాదు అంటే తినొచ్చు, చాలామంది తింటున్నారు ఇక్కడ, నేను తినను. సో నా బ్రెయిన్ ట్రైనింగ్ ఇచ్చేది బాగోదు ఒకవేళ నిజంగా బాగోదు అని తింటే అది నిజంగా బాగోదు. కాకరకాయ కూర తినడానికి ఇష్టపడను నేను, కాకరకాయ ఫ్రై తినడానికి ఇష్టపడను. కానీ కాకరకాయ జ్యూస్ మాత్రం తాగుతాను, పచ్చి కాకరకాయ మంచిగానే తాగుతాను. అది కొంతమంది తాగదు. గింజలు తీసేసి మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటే తాగేయగలం, మంచిగానే ఉంటుంది. మన ట్రైనింగ్ ఇచ్చాం అట్లాగా మన నాలుకలకి. అలాగే ప్రియమైన మేడం, మీ కళ్ళని మీరు కాపాడుకోవడానికి రెండోది మీరు అద్దాలు వాడండి. బైక్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు అసలు రోడ్డు పోతారు, స్పీడ్గా వెళ్ళిపోగానే ఎంత స్పీడ్ వెళ్తే కళ్ళు అంచనా అయిపోతాయి, గాలి తీసుకోలేదు. అద్దాలు వాడండి సామి అంటే అద్దాలు వాడరు. హెల్మెట్లు వాడండి అయ్యా అంటే హెల్మెట్లు వాడరు. మన రాత్రి డేవిడ్ ఇంటికి వచ్చేసరికి అసలు కళ్ళు చల్లగా ఉంది, హెల్మెట్ లేదు, అద్దాలు లేవు. రాత్రిపూట కోసమో ఎల్లో గ్లాసులు కొనుక్కోండి, లేకపోతే వైట్ గ్లాసులు కొనుక్కోండి. పగలపూట కోసమో ఒక నల్ల అద్దాలు కొనుక్కోండి. మీరు దానికి వేలకు వేలు ఖర్చు పెట్టక్కర్లా, 100-150 పెట్టండి చాలు. ఆ కళ్ళలో డస్ట్ ఉంటే చూసారు, మనం స్పీడ్కి వెళ్తాం కదా, ఆ దుమ్ము వచ్చి ఆ కోసేస్తుంది మన కళ్ళ నల్లగుడ్డిని. దాంట్లో ఉన్న కార్నియా అని ఏం చేస్తుందంటే ఆ స్పీడ్కి ఆ చిన్న దుమ్మే కోసేస్తుంది, మనకు తెలీదు. కొయ్యంగా మన నొప్పి వస్తుంది, మనం రుద్దుతూ ఉంటాం ఇంకా దాన్ని. అంటే కనుగుడ్డు మీద మట్టి ఉంటుంది, మట్టి పైన కనురెప్ప ఉంటుంది, ఆ మట్టి వేసి గుడ్డు రుద్దుతూ ఉంటాం, సమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అవునా? కానీ ఏమవుతుంది లోపల? అసలు ఎప్పుడు కను రుద్దకూడదు ఇలాగా, ఈ లెన్స్ పాడైపోద్ది. అట్లాగే మనం బార్బర్ షాప్కి వెళ్ళామనుకో, హెడ్ మసాజ్ అన్నాం అనుకో, హెడ్ మసాజ్ చేసి ఐబ్రో మసాజ్ చేసి కళ్ళు రుద్దుతూ ఉంటాడు, ఇదంతా రుద్దుతూ ఉంటాడు, సమ్మగా చాలా బాగుంటుంది.
తర్వాత మన కళ్ళు పాడైపోతాయని మనకి తెలీదు, రుద్దితే కళ్ళు పాడని అడిగి తెలియదు. అట్లాగే రెగ్యులర్ ఐ చెకప్స్కి వెళ్ళాలి, అప్పుడప్పుడు కళ్ళకి డ్రాప్స్ వేసుకోవాలి, కళ్ళకి హెల్త్ కోసం మెడిసిన్ ఉంటుంది అది వాడాలి. అట్లాగే మన ఏ రోగం వచ్చినా కళ్ళు పాడైపోతాయి. ముందు ఆ రోగాలు రాకుండా ఉండాలంటే మన ఫుడ్ కంట్రోల్ చేయాలి, అప్పుడే కళ్ళు బాగుంటాయి. లాస్ట్ది మంచి నిద్ర కావాలి, మంచిగా నిద్రపోవాలి. ఈ మధ్యన ఎవరు నిద్రపోవట్లా, రాత్రంతా టెన్షన్లు ఎక్కువైపోయినాయి. టెన్షన్ లేదు అనుకుంటే వాడికి ఒకటి వస్తుంది జేబులో నుంచి. టెన్షన్ లేవు, ఫోన్లు ఉంటాయి. టెన్షన్ ఉందనుకో పైన గోడను చూస్తూ ఉంటాడు, పైన సీలింగ్ని, ఫ్యాన్ చూస్తాడు, లైట్లు చూస్తాడు, నిద్రపోడు. చూస్తారు టెన్షన్లో. అదేలే, ఇంచుమించు అదే ఉంటుందిలే, నువ్వే రైట్. అవి కనపడవు, ఏయో కనపడతాయి. పక్కన చూస్తే అవి చూస్తాడు కనపడతా ఉంటాయి, నువ్వే రైట్. ఎక్స్పీరియన్స్. సో కొంతమందికి టెన్షన్ ఉండదు. ఈ సీరియల్ మిస్ అయిపోతే ఏంటి, ఈ ఎపిసోడ్ మిస్ అయిపోతే ఏంటి, అసలు ఈ కూర తర్వాత ఆమె ఉండిందా, వాళ్ళ అత్తని తిట్టిందా, ఈ అత్త కోడలు సీరియల్, ఇది లేకపోతే గేమ్స్ ఆడుకుందామా, ఈ ఫోన్ అయితే మూవీ, ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి చేయాలి. కళ్ళు పాడైపోతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. శారీరకంగా దేవుడు నీకు ఇచ్చిన కళ్ళును గనక నువ్వంటే మీరు, నేను, అందరం పాడు చేసేసుకొని ఆత్మీయంగా నాకు మంచి కళ్ళు కావాలంటే దేవుడు ఖచ్చితంగా ఇవ్వడు. యశ్వంత్కి ఒక ఫోన్ కొనిచ్చి, ఒక 10,000 రూపాయల ఫోన్ కొనిచ్చి, వాడుకోనా మంచిగా అన్నీ మంచి చూసుకో అని ఇస్తే పిచ్చి చూడటం మొదలెట్టాడు, ఎక్కువ గేమ్స్ ఆడటం మొదలెట్టాడు, యూట్యూబ్లు చూడటం మొదలెట్టాడు. ఇప్పుడు యశ్వంత్ అడుగుతున్నాడు, డాడీ నాకు ఐఫోన్ కొనిస్తారా? ఏ తండ్రి కొనియాడు, ఏ తల్లి కొనియాడు. వాడే దానిని బట్టి చూసి వీడు చదువుకోవడానికి వాడుతున్నాడా, మంచిగా వాడుతున్నాడా, ఉపయోగానికి వాడుతున్నాడా అది చూసి, అవును వీడికి ఐఫోన్ కొనిస్తే తప్పులేదు, ఐఫోన్ ఏంటి ఐప్యాడ్ కొనిస్తే తప్పులేదు, ఐప్యాడ్ ఏంటి మ్యాక్ కొనిస్తే తప్పులేదు, మ్యాక్ ఏంటి అసలు మ్యాక్ బుక్ ప్రో కొనిస్తే తప్పులేదు అనుకుంటాడు తండ్రి. వాడు దేనికి వాడుతున్నాడు? అట్లాగే మనం దేనికి వాడుతున్నాం మన కళ్ళని, మనం దేనికి వాడతాం మన నోటిని, మనం దేనికి వాడుతున్నాం చెవులను, మనం దేనికి వాడుతున్నాం ముక్కును, మన హృదయాన్ని దేనికి వాడతాం, మన అవయవాలు దేనికి వాడుతున్నాం, దాన్ని బట్టి చూచి దేవుడు దాన్ని మరి ఎక్కువగా గొప్పగా హెచ్చిస్తాడు. నువ్వు పాడు చేసుకుంటూ పోతూ దేవుడు దాన్ని దీవించుకుంటూ పోడు, అది మాత్రం పక్క. నువ్వు దాన్ని కాపాడుకుంటూ పోతుంటే దేవుడు మరీ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు కొద్దిగానే ఇస్తాడు, దాని నుంచి పరీక్షిస్తాడు. దేవుడు నీకు ఒక బస్తా బియ్యం ఇచ్చి నువ్వు మంచిగా వండుతావో లేదో చూడడం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా వండుతానని నన్ను వచ్చారనుకోండి, ఫస్ట్ శాంపుల్గా 100 మందికి గుండు చూపించాను, నా ఒక్కడి గుండు చూపించా అంటాం. ఇప్పుడు చెఫ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎగ్జామ్ టెస్ట్లు ఉంటాయి. ఎంతమందికి ఉండాలి వాళ్ళు? ఒకరికి ఇద్దరికి ఉండాలి అంతే. హోటల్ మొత్తానికి ఉండమంటారు వాళ్ళు. ఆ ఒకరికి ఇద్దరికి నచ్చితే జాబ్ ఇచ్చి పర్మనెంట్ చేసి అందరికి ఉండేలా చేస్తారు, శాలరీ పెంచుతారు. అట్లాగే మనకు కూడా మన యజమాని చిన్న వాటిని మనకిచ్చి పరిశీలిస్తూ ఉంటాడు. ఒకటే తర్వాత ఒకటి ఇస్తారు, ఒకటి తర్వాత ఇస్తూనే ఉంటాడు. మన కళ్ళకి, మన చేతులకి, మనం మాట్లాడేదానికి, మన హృదయానికి చిన్న చిన్న విషయమని ఇస్తాడు, పరీక్షిస్తాడు. ఆ పరీక్ష పాస్ అయితే ఎంత అధికంగా ఇస్తాడో మన కన్న తండ్రి, అంతకంటే కొన్ని లక్షల రెట్టుకి ఇస్తాడు మన పరమ తండ్రి. హల్లెలూయా. మరి ఆ మాదిరిగా ఉండాలనుకుంటున్నారా? దేవుని పొందుకోవాలనుకుంటున్నారా? అయితే దేవుడు మనకిచ్చింది ఏదైతే ఉందో, మన హృదయమే కానీ, మన కళ్ళే కానీ, మన మొత్తమే కానీ, దాన్ని మనం కాపాడుకోవడం నేర్చుకోవాలి, దాన్ని బాగా చూసుకోవడం నేర్చుకోవాలి, దాన్ని బాగా మలచడం నేర్చుకోవాలి. అప్పుడు మన జీవితం ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఒక కుంటి పాస్టర్ వచ్చి, ఎవరైతే కాళ్ళు లేని వాళ్ళు ఉంటే రండి, నేను స్వస్థపరుస్తాను, వాళ్ళ కాళ్ళు వచ్చేస్తాయి అంటే ఎట్లుంటుంది? మీకు మనసులో ఒకటి వచ్చిన డైలాగ్ ఏంటో చెప్పండి. నవ్వుతున్నారు అందరూ, అంటున్నారు. మీకు వచ్చిన డైలాగ్ ఏంటి? సింపుల్ కదా, అవును కదా. ఆ స్వస్థత ఆయన పరుచుకున్నాడు అనుకోండి, నేను చూచాను, చూచడం ద్వారా స్వస్థత. పరిగెడతాను ఆయన దగ్గరికి. నేను ఒక డాక్టరు ఎన్ని కేసులు
తీసుకొని అన్నీ సక్సెస్ చేశాడు. వాళ్ళు బయటకు చెప్పుకుంటున్నారు, మా డాక్టర్ చేశాడు, మా డాక్టర్ ఇదిగో నా కాలు నయం అయిపోయింది, ఇదిగో చూడు నా చెయ్యి నయం అయిపోయింది, ఇదిగో చూడు నా స్కిన్ నయం అయిపోయింది, ఇదిగో నా జుట్టు నయం అయిపోయింది అని చూపించగానే యువతలోడు చూస్తాడు, అవునా ఎక్కడ అడ్రస్ ఎక్కడ చెప్పు అని వెళ్తాడు. సాక్ష్యం చెప్పడమే కాదు, సాక్ష్యం చూపిస్తున్నాను. ఆ చూపించడానికి కూడా కళ్ళు కావాలి. కళ్ళు ఉంటే ఖచ్చితంగా మనం పరిగెడతాం వెళ్ళి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చూచే కళ్ళు కావాలంటే హృదయ శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలంటే హృదయం లోపలికి వెళ్ళే ఇన్ఫర్మేషన్, హృదయంలోనికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? హృదయం లోపలికి ఇన్ఫర్మేషను ఒకటి చెవుల ద్వారా పోద్ది, ఒకటి కళ్ళ ద్వారా పోద్ది. సో ఈ చెవుల ద్వారా పోయే కానీ కళ్ళ ద్వారా పోయేది కానీ మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంటే కళ్ళు చక్కగా పెట్టుకోవాలి. ముందు కళ్ళు చక్కగా పెట్టుకో, చెవులు చక్కగా పెట్టుకోవాలి. ఈ రెండు చక్కగా పెట్టుకుంటే దీని ద్వారా లోపలికి ఇన్ఫర్మేషన్ పోద్ది. ఆ ఇన్ఫర్మేషన్ గుండెల్లోకి పోద్ది, హృదయంలోకి పోతుంది. ఈ హృదయం శుద్ధిగా ఉంటే అప్పుడు దేవుడిని చూడగలం. దేవుడు చూడాలంటే ముందు మనకి ఏం కావాలి? కళ్ళు కావాలి. దేవుడు చూసే కళ్ళు కాదు, ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళేది మంచి కళ్ళు కావాలి. ఏ ఇన్ఫర్మేషన్ లోపల పంపిస్తున్నాం అది కావాలి కళ్ళు. అప్పుడు హృదయ శుద్ధి కలవారు దేవుని చూస్తారు. అంతేగాని ఈ కళ్ళతో దేవుని చూస్తారని చెప్పట్లేదు నేను. ఈ కళ్ళతో ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది, అప్పుడే హృదయ శుద్ధి పోద్ది. ఆ శుద్ధిపరమైన హృదయంతో దేవుడు చూడగలం మనం. ఆమేన్. ఎస్, మరి తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? మరి అందరు నాతో కలిసి ప్రార్థన చేస్తారా? స్తుతి స్తోత్రం తండ్రి. ఆత్మీయ నేత్రాల గురించి, శారీరక నేత్రాల గురించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి, శిలువ చోటు మెల్లని స్వరాన్ని పలికించిన విధానాన్ని బట్టి అయ్యా మీ ఉద్దేశాలని మేము తెలుసుకొని, అయ్యా ఆ ఉద్దేశాలే మా ఉద్దేశాలని, అయ్యా మీ క్రియలే మావి అని మేము ముందుకెళ్ళటకు, మీ యొక్క చిత్తము మేము చేసేటకు మీ యొక్క సహాయం మాకు దయచేయమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా బయలుదేరి వెళ్తున్నాం, మీ కృప మేము ఉంచమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం దయచేయండి. మా ఇళ్ళ శోధనకు దృష్టి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. Love of Father, grace of Jesus Christ, communion and for the Holy Spirit, one forevermore. And all the God's children says,